తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకి కేటాయించాలని, దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చెరో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా గురువారం హైదరాబాద్లో రాజ్భవన్కు బయలుదేరుతున్న కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు వి ప్రవీణ్, ఎండి అఫ్జల్, టీఆర్ఎస్యుకేవి నాయకులు రాంబాబు, సిఐటి నాయకులు బంధన్ నరసింగరావుతో పాటు 30 మందిని అరెస్టు చేశారు. ఉన్నటువంటి బొగ్గుగనులని ప్రైవేటు వాళ్లకు ఇవ్వడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చారు. రాజ్భవన్ పోక ముందుకే వస్తున్నటువంటి దారిలోనే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మొత్తం ఉన్న నగరంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని ఈ సంజీవ్ రెడ్డి నగర్ కేసులకి పెట్టడం జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి బొగ్గులు ఏవైతే ఉన్నాయో అన్ని బొగ్గులని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం వాళ్ళకు అప్పనంగా అప్పచెప్పడానికి వేలంపాట ద్వారా వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే బొగ్గులు ఉన్నాయో ఆ బొగ్గులన్నింటినీ కూడా సింగరేణికే ఇవ్వాలనేటువంటిది కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా ప్రైవేటు వాళ్ళకంటే అదాని లాంటి వాళ్ళకు ఇలా బొగ్గులని అప్పచెప్పేస్తున్నారు. ఇట్లా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా తెలంగాణ సింగరేణిని కాపాడుకుందాం, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని కాపాడుకుందాం అనేటువంటి లక్ష్యంతో సింగరేణిని కాపాడుకుందాం అనే నినాదంతో ఇలా కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అందులో భాగంగానే వీరు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది.